మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం? ఇప్పుడు నాకు రీసెంట్ గా చేసిన వీడియోస్ లో కానీ నా పేషెంట్స్ కానీ రెగ్యులర్ గా అడుగుతున్న విషయం ఏంటంటే కార్న్, అంటే కాళ్ళలో వచ్చే కార్న్స్, ఆనెలు, కళ్ళొత్తులు అంటారు. సో రీజనల్ లాంగ్వేజ్ లో కొన్ని ప్రాంతాల్లో అంటారు. మనమైతే కార్న్స్ అండ్ కల్స్ అంటాం. కాళ్ళల్లో వస్తాయి మేజర్ గా. సో వాటి కోసం అయితే మనం ఈ రోజు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా చాలా మంది దగ్గర నేను వింటూ ఉన్నాను, చాలా కారణాల వల్ల వస్తాయి. అండ్ వాళ్ళు కూడా సార్ మేము సర్జరీకి వెళ్ళాము, లాసర్ ట్రీట్మెంట్ కి వెళ్ళాము అని చెప్తున్నారు. సో కాబట్టి దాని కోసం అనేది నేను ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ సార్, అసలు కార్న్స్, ఆనెలు ఎందుకు వస్తాయి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు వస్తాయంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్ ఫిట్ చెప్పుల షూస్ వేసుకోవడం, అంటే సరిగ్గా సరిపోని చెప్పులు కానీ, చిన్న సైజ్ గా ఉండే చెప్పులు, షూస్ అలాంటివి వేసుకోవడం వల్ల వస్తాయి. లేదు అంటే కనుక అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద నడవడం వల్ల వస్తాయి. రాళ్ళలో, రప్పల్లో, రోడ్స్ మీద ఎక్కడ పెడితే అక్కడ నడవడం వల్ల వస్తాయి. ఇదేంటంటే మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రెషర్ నుంచి, ఫ్రిక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చే సైడ్ ఎఫెక్టే ఈ కార్న్స్ అన్నమాట. సో ఇవి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కేర్ నీట్ గా తీసుకోవాలి. కాళ్ళు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్లీ కాళ్ళు వాష్ చేసుకోవడం. అండ్ తర్వాత హార్డ్ సర్ఫేసెస్ మీద నడిచేటప్పుడు కొంచెం మంచి చెప్పులు, మనకి సరిపోయేలా చెప్పులు కానీ సాక్స్ కానీ వేసుకుని తిరగాలి. అలా కాకుండా ఏమైనా కొంచెం అన్ఈవెన్ గా చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నమాట. అంటే సాఫ్ట్ గా ఉండాలంటారా మనం వేసుకునే ఫుట్వేర్? ఏదైనా ఖచ్చితంగా సాఫ్ట్ గా ఉండాలి. లేకపోతే దీని వల్ల వచ్చే సిమ్టమ్స్ మనకి భరించలేనంతగా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవండి, అసలు ప్రమాదకరం ఏం కాదు. కానీ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనం భరించలేము అన్నమాట. సో అంటే వెరీ పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది. తర్వాత వాపు ఉంటుంది. కొన్ని కేసెస్ లో అయితే కొంచెం చీలికి వచ్చి బ్లడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కాలు కనీసం కింద మోపడానికి కూడా కష్టపడే సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట, క్రానిక్ అయిపోతే. సరే, ఇప్పుడు ఈ కార్న్స్ కి అనుకున్నాం కదా, సో ఈ ఆనెలకు సంబంధించి ట్రీట్మెంట్ అనేసరికి సర్జరీ అంటారు, లేదంటే లేజర్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇవి చేయించుకున్నా సరే రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. దీనికంటూ సొల్యూషన్ అంటూ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సర్జరీస్ కానీ లాసర్ ట్రీట్మెంట్స్ కానీ చేయించుకుంటారు, ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ లాసర్ ట్రీట్మెంట్ చేస్తారు ప్రతి దానికి. ఎన్నిసార్లు లాసర్ ట్రీట్మెంట్ చేస్తారు? ఇప్పుడు ఒకసారి వచ్చింది, లాసర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, సర్జరీ చేసుకున్నారు, మళ్ళీ రీఅకరెన్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆన్సెట్ ఉంది అనుకోండి, మళ్ళీ ఎన్నిసార్లు లాసర్ ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నాకు వచ్చే పేషెంట్స్ కూడా అలానే అడుగుతారు, సార్ ఆల్రెడీ ఇంతకుముందు సర్జరీ చేసుకున్నాను, మళ్ళీ వస్తుంది, ఏం చేయాలి? సో నేను వాళ్ళకి మెడిసిన్ కంటే కూడా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను అనమాట. మీకు ఒకసారి వచ్చింది అంటే కనుక, ఒకసారి మీ ఫుట్ అనేది ఆ ఫ్రిక్షన్ కి, ఆ ప్రెషర్ కి అలవాటు పడి మీకు కార్న్స్ కనుక వచ్చాయంటే మళ్ళీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎన్నిసార్లు సర్జరీకి మెడిసిన్స్ వేసుకుని మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మినిమైజ్ చేద్దాం. కాబట్టి నేను మీకు ఒక మంచి రెమెడీ చెప్తాను, ఒక మంచి ట్రీట్మెంట్, హోమ్ ట్రీట్మెంట్ చెప్తాను అని చెప్పి నేను ఒక ట్రీట్మెంట్ చెప్తాను. సో అలానే నా పేషెంట్స్ తో పాటు వ్యూయర్స్ కి కూడా ఒక మంచి హోమ్ ట్రీట్మెంట్ అనేది చెప్తాను కార్న్స్ కోసం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు అది ఏ స్టేజ్ లో ఉన్నా ఇది పనిచేస్తున్నట్టు, ఏ స్టేజ్ లో ఉన్నా పనిచేస్తుంది. కొంచెం ఇప్పుడు క్రానిక్ గా ఉందంటే డిలే అవుతుంది, అక్యూట్ గా వచ్చిందంటే, నిన్న మొన్న వచ్చిందంటే త్వరగా తగ్గిపోతుంది. ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటుంది, బెటర్ ఇదైతే ఉంటుంది. సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దాంతో సో ఈ టిప్ ఒకటి పాటిస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్ కంట్రోల్ అవ్వటానికి మాత్రం ఈ రెమెడీ పనిచేయదు. పెయిన్ కంట్రోల్ అయ్యే లోపే, అంటే పెయిన్ వచ్చే లోపే వాడితే గనక ఖచ్చితంగా పనిచేస్తుంది. సో పెయిన్ ఉంటే గనక పెయిన్ తగ్గడానికి ఒక 3-4 days భరించాల్సి ఉంటుందండి. పెయిన్ లేకముందు, పెయిన్ ఆన్సెట్ కంటే ముందే మనం ఈ హోమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, అసలు నొప్పి కూడా రాదనమాట. నొప్పి వరకు వెళ్లే ముందే మనం తగ్గించుకోవచ్చు. మనం ఇప్పుడు హోమ్ ట్రీట్మెంట్ కి మనం దీన్ని ఒక లేపనం అనుకోవచ్చు అండి, ఆయింట్మెంట్ అనుకోవచ్చు, మనం ఎలా అయినా అనుకోవచ్చు. బట్ దీనికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవ నూనె. ఇది బేస్, మనం తీసుకునేదానికి బేస్. ఆవ నూనె కావాలి, పసుపు కావాలి. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఎందుకంటే మనకు అక్కడ వాపు వస్తుంది, చీలికి వస్తుంది అని చెప్పాం కదా, గాయాన్ని ఈజీగా మానడానికి మనకు పసుపు కావాలి. అండ్ ఇది వచ్చి అతిమధురం పౌడర్ అండి, అతిమధురం పౌడర్ మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఈ ఆనెల కోసం వాడతాము. సో అది కూడా హీల్ చేయడానికి బాగా పనిచేస్తుంది. తర్వాత లెమన్ అండి, లెమన్ వాడతాం. కొంతమందికి ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, వాళ్ళు అలోవెరా వాడచ్చు. అలోవెరా వాడకపోయినా పర్వాలేదు, ఈ 4 ingredients తోనే బాగా తగ్గుతుంది. అలోవెరా ఎప్పుడైతే వాడతారంటే ఎక్కువ మొత్తం తగ్గిపోయింది, కొంచెం ఇంకా స్కార్ ఉంది అంటే, ఆ చిన్న మచ్చ ఉంది అనుకోండి, అప్పుడు అలోవెరా వాడచ్చు. మచ్చ ఉన్న ప్రాబ్లం లేదు, నాకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడాలి అనుకుంటే అలోవెరా అస్సలు అవసరం లేదు. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకున్నాం కదా,
మనం ఈ లేపనం కానీ ఆయింట్మెంట్ కానీ ఎలా చేసుకోవాలో చెప్తాను, ఒకసారి చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలండి, ఆవు నూనె తీసుకోవాలి. మీకు ఒకవేళ ఒక్కటే ఉందనుకోండి, ఒక చోటే ఉందనుకోండి, మీకు ఒక ఆనిల్ అని ఒక చోటే ఉందనుకోండి, కొంచెం సరిపోతుంది. లేదు కాల్లో 2 కాల్లో ఉన్నాయి, 3 to 4 ప్లేసెస్ లో ఉన్నాయంటే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే దాంట్లో హాఫ్ మనం పసుపు తీసుకోవాల్సి ఉంటుందండి. సో 1 స్పూన్ పసుపు తీసుకోవాల్సి ఉంటుంది. 1 స్పూన్ పసుపు తీసుకుని ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ గా మిక్స్ అయిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ అతిమధురం పౌడర్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇదంతా మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ మీకు కొంచెం ఆయింట్మెంట్ లో వస్తుంది అనమాట. ఆయింట్మెంట్ లో వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం అయిన తర్వాత మనం లెమన్స్ తీసుకున్నాం కదా, ఒక హాఫ్ లెమన్ మనం ఇందులో స్క్వీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి. లెమన్ అనేది ఎసిడిక్ నేచర్ కదా, ఇప్పుడు పగుళ్ళు వచ్చి కొంచెం రక్తం వస్తుంది. సో ఆ టైంలో అది అప్లై చేస్తే కొంచెం మంట పడుతుందేమో కదా. కొంచెం చాలా లైట్ గా ఉంటుందండి. దాన్ని మనం న్యూట్రలైజ్ చేయడానికి మనం ఆల్రెడీ ఇందులో మస్టర్డ్ ఆయిల్ వాడాం, ఆయిల్ బేసే కాబట్టి ఆ లెమన్ మీకు అంత ఎఫెక్టివ్ గా పనిచేసి మంట నొప్పి అలాంటివి ఉండవు అనమాట. సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదండి. లెమన్ కూడా ఏంటంటే చాలా త్వరగా అది యాంటీబయాటిక్ లో పనిచేస్తుంది. అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఆ సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల లెమన్ అనేది యాంటీబయాటిక్ లో పనిచేస్తుంది. దాంట్లో మీకు అక్కడ గాయం అయితే గనక మీరు కాళ్ళలో అడుగు భాగంలో అవుతాయి కదా, సో అడుగు భాగంలో అవడం వల్ల మీరు నడుస్తూ ఉంటే రకరకాల దుమ్ము ధూళి అంతా తగులుతూ ఉంటుంది. దాని వల్ల ఇన్ఫెక్షన్ అది అవ్వకుండా, ఫర్దర్ ఇన్ఫెక్షన్ రాకుండా లెమన్ అనేది స్టాప్ చేస్తుంది సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల. సో అది ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఎసిడిక్ నేచర్ అందుకు పనిచేస్తుంది. చూసారు, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అప్లై చేసుకుని మీరు ఓవర్ నైట్ ఉంచాల్సి ఉంటుందండి. ఓవర్ నైట్ మీరు ఈ ఆయింట్మెంట్ లేపనాన్ని ఉంచేసి మీరు కావాలంటే ఒక క్లాత్ తో ర్యాప్ చేసేయచ్చు. ఒక లెనిన్ క్లాత్ తీసుకుని లేదంటే ఒక కర్చీఫ్ కానీ తీసుకుని మీరు దానికి చుట్టేసుకుంటే ఎక్కడ అంటుకోకుండా మీకు కేవలం గాయం మీద మాత్రమే అది నిలబడుతుంది. సో మార్నింగ్ లేవగానే మీరు వాష్ చేసేసుకుని రెగ్యులర్ గా మీ యాక్టివిటీ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కుదిరితే కనుక డైలీ 2 to 3 times ఈ ఆయింట్మెంట్ ని లేపనాన్ని అప్లై చేసుకున్నా కూడా ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ఆనిల్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఆనిల్ వల్ల మాక్సిమం ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవండి. ఆనిల్ వల్ల అంటే కాన్స్ వల్ల ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది అంటే కేవలం డయాబెటిక్ పేషెంట్స్ లో. డయాబెటిక్ పేషెంట్స్ కి ఏదైనా గాయం అయితే గనక త్వరగా తగ్గదు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కి గనక కాన్స్ ఆనిల్ వస్తే గనక కాళ్ళలో ఎక్కడైనా చిన్న గాయం అయితే అది డయాబెటిక్ వూండ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ ఆర్ నాన్ హీలింగ్ అల్సర్ అంటాం, నాన్ హీలింగ్ అల్సర్ గా మారే అవకాశం ఉంటుంది. అలాంటి దీని వరకు తెచ్చుకోకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ హోమ్ ట్రీట్మెంట్ వాడారు అనుకోండి, ఈ ఆయింట్మెంట్ లేపనం వాడారు అనుకోండి, మీరు ఆ కాంప్లికేషన్స్ ని కూడా మినిమైజ్ చేయొచ్చు. అలాంటి ఫర్దర్ కాంప్లికేషన్స్ అంత వరకు దీనికి వెళ్లకుండా మనం స్టార్టింగ్ లో డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. మిగతా పేషెంట్స్ కి ఏంటంటే కేవలం పెయిన్ మాత్రమే ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి దాని వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎక్కువ. సో స్టేజ్ 1 లోనే మనం ఆపేయచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. రైట్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కోసం రెమెడీ రూపంలో, అది కూడా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని చెప్పి చాలా ఓపిక్ గా మాకైతే ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే.